హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు లేరు, మరికొంతమందికి ఉన్న ఆదరణ కరువైంది. కానీ ఈ పిల్లలే భారతదేశపు రేపటి భవిష్యత్తు. మరి అలాంటి పిల్లలు వీధి బాలులై చదువు సభ్యత నేర్చుకోకపోతే ఎలా అన్న ఈ ఆలోచన వచ్చిన సునీల్ గారు జేఎస్ఎం ఆర్ఫన్ హోమ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జేఎస్ఎం ఆర్ఫనేజ్ ఫౌండర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సునీల్ గారు, అసలు జేఎస్ఎం ఆర్ఫనేజ్ ఎలా స్టార్ట్ చేశారు? 2008లో ఒక డ్రీమ్ నాకు వచ్చిందండి. ఆ డ్రీమ్లో చాలామంది అనాథ పిల్లలు ఒక గ్రౌండ్లో వాళ్ళకి ఎలాంటి షెల్టర్ లేని రీతిగా నేను చూశాను. ఆ సమయంలో వర్షం వచ్చే వాతావరణం మధ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను మా ఇంటిలోని తీసుకురావాలని నా కలలో నేను ప్రయత్నం చేశాను. వాళ్ళతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతను వీళ్ళందరూ అనాథ పిల్లలు అని అన్నాడు. అనాథ పిల్లలు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ముందుగా వర్షం వస్తుంది, పిల్లల్ని మా ఇంటికి పంపించండి అన్నాడు. అయితే వాళ్ళను నువ్వు పోషిస్తావా అన్నాడు. పోషిస్తావా అంటే నేను పోషిస్తాను, మీరైతే పిల్లల్ని ముందు పంపించండి మా ఇంటికి అని అన్నా. ఎలా పోషిస్తావు అని అన్నాడు. ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడు పోషిస్తాడు అని అతనితో చెప్పాను. అయితే పిల్లల్ని అప్పగిస్తున్నాను అన్నాడు. వాళ్ళందరినీ తీసుకొని పరిగెట్టుకుంటూ మా ఇంట్లోనికి వచ్చి చాలామంది పిల్లలు ఉన్నారు, అందరిని చూసి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అది అంటే ఇలా అనాథాశ్రమం నేను ప్రారంభించడానికి వచ్చిన ఈ కళ నా జీవితాన్ని చాలా ప్రేరేపణ కలిగించింది. మా తండ్రి గారు అయితే 2000 సంవత్సరంలో చనిపోయారు. అప్పుడు అనిపించింది, కానీ నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఏజ్. కానీ ఎప్పటికైనా నేను అనాథాశ్రమం పెట్టాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి నేను స్థాపించాలన్న ఉద్దేశం ఉంది. ఆ 2000 సంవత్సరం నుండి 2008 సంవత్సరం వరకు నాకు ప్రారంభించాలనిపించిన నాకు ఇలాంటి ఇన్స్పిరేషన్ అనేది ఆ కళ నా జీవితంలో చాలా మార్పు కలిగించింది. అదే సంవత్సరం తిరిగాను. ఎవరు నన్ను నమ్ముతారు, నేను చిన్నవాడిని, అప్పటికి నాకు పెళ్ళి కూడా కాలేదు. చాలా డిస్ట్రిక్ట్స్ తిరిగాను, పిల్లల్ని నేను చూసుకుంటాను, చదివిస్తాను అంటే కొంతమంది నమ్మారు. ఒక 7 పిల్లల్ని ప్రారంభం టైంలో నేను తీసుకొచ్చాను. అక్టోబర్ 10th ఇది నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి, రంగారెడ్డి నుండి, ఖమ్మం డిస్టిక్ నుండి తీసుకొచ్చాను. తర్వాత ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరానికి జూన్ స్కూల్ స్టార్ట్ అవుతుందనగా చాలామంది ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది అని చాలామంది పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. మేము ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మేము స్థానం ఇస్తాం జరుగుతూ ఉంది. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇది 7వ సంవత్సరం. ముఖ్యంగా 41 మంది పిల్లలు ఉన్నారు. 22 మంది ఆడపిల్లలు, 19 మంది మగపిల్లలు ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి స్కూలింగ్కి ఫండ్స్ ఎలా వస్తాయి మరి మీకు? ఇది కంప్లీట్గా ఒక సోషల్ ఆర్గనైజేషన్ లానే స్థాపించడం జరిగింది. ఇప్పుడు జీసస్ సేవ్స్ అన్నందుకు ఇది ఒక రిలీజియస్, దీనికి ఒకటేదో ఫండ్ బయట నుండి వస్తుంది అన్న అభిప్రాయం కాదు. అసలు ఇది స్థాపించడమే నేను 2004లో దీన్ని రిజిస్ట్రేషన్ చేశాను. అంటే ఫండ్స్ అంటే ఇప్పుడు మనం పిల్లల్ని స్కూలింగ్కి పంపాలన్న దానికి కావాల్సిన ఖర్చు మరి మీరు ఒక్కళ్ళే భరిస్తున్నారా? ఎలా అంటే స్థాపించిన తర్వాత ఎవరైతే వచ్చి చూసి వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇవ్వటం ప్రారంభించారు. మాకు మళ్ళీ 2011 వచ్చేటప్పటికి మాకు ATG వచ్చింది, మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ మాకు పర్మనెంట్ వచ్చింది. దానివల్ల ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, గవర్నమెంట్ హోల్డర్స్ ఎవరైనా సరే వాళ్ళు డొనేషన్ ఇస్తే వాళ్ళకి
ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందన్న ఉద్దేశంతో ఇండివిజువల్గా ప్రతి నెల లేక ప్రతి సంవత్సరానికి ఒకసారి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎడ్యుకేషనల్ సపోర్ట్ చేస్తాం, లేకపోతే నెలకు ఒకసారి మేము ఇది ఇస్తామని. ఇంకొకటి బర్త్డేస్ ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకోవటం, వచ్చి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టీమ్స్ కింద ఫామ్ అవి కాలేజీలో ఉంటే కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ని స్కూల్ నుండి కూడా ఇక్కడ కాళీమందిర స్కూల్ నుండి కూడా వాళ్ళు ఫండ్ రైజ్ చేసి అలా తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా స్పెన్సర్స్ ఒక వారం రోజుల క్రితం ఒక అగ్రిమెంట్ ఇచ్చింది. ఎలా ఫ్రెష్ స్టాక్ రాగానే మిగిలిన కూరగాయలు ఫ్రూట్స్ అన్ని బయట పెట్టేస్తారు, అవి తీసుకోవచ్చు మీరని మాకు మొన్న అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో మాకు అగ్రిమెంట్ అయింది. సో ఇప్పుడు అప్పటి నుండి కూడా మేము కూరగాయలు ఫ్రూట్స్ కానీ పిల్లలకి చక్కగా ఇప్పుడు మాకు అదొక అవకాశం దొరికింది. ఇప్పుడు అంటే కూరగాయలు మాకు చాలా కాస్ట్ పెరిగిపోయి ప్రీవియస్ ఇయర్స్లో మేము చాలా స్ట్రగుల్ అయిపోయాం, కూరగాయలకి మేము పే చేయలేకపోయాం. కానీ ఇది మాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఒక 1 వీక్ నుండి అయితే మాకు ఇది చాలా సపోర్ట్గా ఉంది. అంటే మీరేం చేస్తూ ఉంటారు అపార్ట్ ఫ్రమ్ దిస్? దీన్ని మెయింటైన్ చేసేది మీరు, ఫౌండర్ అండ్ మెయింటైన్ చేసేది మీరు. ఇది కాకుండా మరి ఈ మెయింటెనెన్స్ గడవాలంటే ఉండాలి కదా. నేను వ్యక్తిగతంగా ఒక పాస్టర్, 2004 నుండి నేను ఒక పాస్టర్. నాకు గచ్చిబౌలిలో చర్చ్ ఉంది, అలాగే ఇక్కడ సన్ సిటీ ఎంఎస్ ఫంక్షన్ హాల్లో సెకండ్ సర్వీస్ జరుగుతుంది. నేను ఒక పాస్టర్గా నా కుటుంబ పోషణ కొరకు నాకు దేవుడు అన్నీ నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఇది ముఖ్యంగా ఈ పిల్లల్ని స్థాపించిన తర్వాత ఇది నాకు కొంచెం కష్టమైంది. నేను చర్చ్ బిలీవర్స్కి కూడా ఎంకరేజ్ చేస్తాను, ఎవ్రీ సెకండ్ సండే మీరు ప్రిపేర్డ్గా రండి, ఒక ఆఫరింగ్ పిల్లల కొరకు మనం కలెక్ట్ చేస్తామని చెప్తాం. అలాగే వచ్చేవాళ్ళు కూడా సెకండ్ సండేకి మాకు డొనేషన్స్ ఇవ్వటం బట్టి ఇలా నాకు చర్చ్ నుండి నేను పోషణ నాకు అవుతుంది. సేమ్ టైం చర్చ్ నుండి పిల్లలకు కూడా కొంత పార్ట్ ఇలా సపోర్ట్ ఎవ్రీ మంత్ మాకు వస్తాము. అంటే మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎలా చేస్తాను, నాకంటూ కుటుంబం ఉంది, మరి ఇంతమంది పిల్లల్ని ఎలా చూడగలను అని ఏం భయపడలేదా, సంకోచించలేదా? నాకు ఏదైతే కష్టం అవుతుందో అది చేయాలని నాకు చిన్నప్పటి నుండి ఒక అభిప్రాయం ఉంటూ ఉండేది. ఇది ఉదాహరణకి నేను పాటలు చిన్నప్పటి నుండి నేను రాయగలను, పాడగలను. మా నాన్నగారు రేడియోలో జీవజలాల్లో మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు అప్పటి కాలంలో 80sలో. బట్ నాకు కూడా కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చేయలేను అన్నదాన్నే చేయాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు చేయలేను అని కొంతమంది చాలామంది నాతో సవాల్ చేశారు. ముఖ్యంగా నేను చేయటానికి మా ఫ్యామిలీ వెనక నాకు నిలబడ్డారు. నేను చెప్పగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్లో అయితే నన్ను మామూలుగా ఇలాగా చేయటానికి ఎవరైనా అంటే అందరూ డిస్కరేజ్ చేసినప్పటికీ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేశారు. మా తల్లి కానీ అన్న కానీ తర్వాత కాలంలో వచ్చిన మా వైఫ్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ నాకు చాలా కొండంత బలమైంది. నేను చేయగలను అనిపించింది. చేయలేను అన్న అభిప్రాయం నాకు రాలేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడన్నా నేను పోషించాలన్న ఉద్దేశంతో నేను ఇందులోకి అడుగుపెట్టాను. నాకు కొన్ని తలాంతులు ఉన్నాయి, అంటే కొన్ని స్కిల్స్ ఉన్నాయి. నేను టీచ్ చేయగలను, మ్యూజిక్ టీచ్ చేయగలను, సంగీతం నాకు వచ్చు. నేను అలా అన్న క్లాసెస్ కండక్ట్ చేసి ఫండ్ రైజ్ చేసన్నా నేను రన్ చేయాలన్న ఉద్దేశంతో నేను చేశాను. స్టార్టింగ్ 2008 2009లో అలాగే హోమ్ ట్యూషన్స్ కండక్ట్ చేసి కీబోర్డ్, గిటార్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను టీచ్ చేసి వచ్చిన మనీతో నేను రన్ చేశాను. సో నాకు కష్టమని అనిపించింది, చేయాలి అన్న భావన నన్ను ఉంది కాబట్టి నేను చేయటానికి ఇష్టపడతాను. ఇంకా అంటే ఇప్పుడు 41 చిల్డ్రన్తో నేను ఇంకా చాలు అన్న మైండ్ నాకు లేదు. ఫ్యూచర్లో అప్పుడు మనకి ఫారిన్ ఫండ్ తీసుకోవడానికి FCRA ఉంది, ATG ఉంది, లోకల్ డొనేషన్ తీసుకోవడానికి. మాకు జెన్యున్ ఫండ్ కోసం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి కమిషన్ ఉంది, ఇంత కమిషన్ ఇస్తే ఇస్తామంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అన్నీ రెంటెడ్, 4 బిల్డింగ్స్ రెంటెడ్ తీసుకున్నాం. ఇవన్నీ మాకు బర్త్డేనే. కానీ ఏదో కమిషన్ వస్తుంది అని చెప్పి ఏదో ఫండ్ తీసుకొని అందరిలాగా ఏదో అంటే చేయాలని నాకు లేదు. హానెస్ట్గా చేయాలని ఉంది, కష్టమైన. ఇప్పుడు మా ఇంట్లో మా దగ్గర ఉన్న బంగారం కానీ మా ఇంట్లో స్థలాలు కూడా నేను తాకట్టు పెట్టేస్తాం, కొన్ని అలా అప్పు తీర్చలేక వెళ్ళిపోయినాయి కూడా. కానీ ఒకటి ఉంది నమ్మకం, ఏదో ఒక రోజైతే
ఎవరొక మంచి ఫండ్ వస్తుంది, అప్పుడు నేను పిల్లలకి మంచిగా అన్ని పర్మనెంట్ సెటప్ నేను చేయగలను అన్నది మాత్రం నాలో పోలేదు, జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. అంటే మరి ఫ్యూచర్లో ఈ ఆర్ఫనేజ్ని ఎంత దూరం తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో పిల్లలకు ఒక 2000 చిల్డ్రన్కి అకామిడేషన్ ఇచ్చే విధంగా క్యాంపస్ ఉండాలనేది నా ఆలోచన. తర్వాత నాకు ఎప్పుడు కూడా నా ఆలోచన నమ్మకమైన పనులు కావాలి, వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే స్టాఫ్ కావాలి నాకు. ఇప్పుడు కొంతమంది వచ్చి వాలంటీర్గా చేసి వెళ్ళిపోతున్నా, 24 hours వీళ్ళని చూసుకునే కేర్ టేకర్స్ కావాలి నాకు. అలా వాలంటీర్స్గా ఎవరైనా వస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎంతమంది అలా నాకు అంటే భేదాభిప్రాయాలు లేకుండా, క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా అందరినీ సమానంగా ప్రేమించే స్టాఫ్ నాకు ఉంటే, నేను 2000 చిల్డ్రన్ని నేను చూడాలని నాకు ఉంది, నేను పోషించాలని ఉంది. సో వాళ్ళకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది నాకు ప్రాముఖ్యం అనిపించింది. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకున్నా మా పేదరికం బట్టి నేను చదవలేకపోయాను. కానీ వీళ్ళకి ఇప్పటి నుండే నేను ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్లో నేను ప్రారంభించాను. ఇప్పుడు స్కూల్ స్టాండర్డ్స్ వరకే ఉన్నారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి నేనే ఎక్కువ మంది పిల్లల కొరకు వాళ్ళకి నేను జూనియర్ కాలేజ్ కానీ, వొకేషనల్ కాలేజ్ కానీ, డిగ్రీ కానీ ఇంకా పెద్దగా అంటే నా ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు ఏది చదవగలరో అలాంటి కాలేజెస్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి. అలాంటి క్యాంపస్ వాళ్ళకు ఉండాలి. ఒక్కసారి ఆర్ఫన్గా వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా సెటిల్ అయిపోవాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు నేను చేయగలగాలి, వాళ్ళకు ఉద్యోగాలు, లైఫ్ ఇవ్వాలి. అది అంటే అప్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది నా ఆలోచన. అంతవరకు నేను చేయాలి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఒకవేళ నేను పెద్దవాడిని అయిపోవచ్చు ఆ టైంకి, కానీ వీళ్ళే రేపు పిల్లలకి, మిగిలిన పిల్లలకి స్పాన్సర్స్గా మారాలి. అలా వీళ్ళని తయారు చేయాలని నా ఆలోచన. అంటే మీరు ఇప్పుడు ఈ ఆర్ఫనేజ్ని పబ్లిష్ చేద్దామని అనుకోవట్లేదా? బోల్డర్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి, లేదా మన ఎన్జిఓస్ ఉన్నాయి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయట్లేదా? ముఖ్యంగా నేను కొన్ని ఎన్జిఓస్ అంటే కొంతమంది తెలుసుకొని వస్తున్నారు. వాళ్ళు కొంతవరకు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి స్కూల్ బ్యాగ్స్ రూపంలో లేకపోతే బుక్స్ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు డెలాయిట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్యాప్ జెమినీ, వీళ్ళు అంటే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఫామ్ అయ్యి ఇలా కొన్ని వస్తున్నప్పుడు వాళ్ళు కొంత మాకు సపోర్ట్గా అంటే గ్రాసరీ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ ఇంతవరకు డెలైట్ వాళ్ళు అయితే దాదాపు 4 years నుండి ఇంపాక్ట్ డే ఇక్కడ చేస్తూ ఉన్నారు పిల్లలతోటి. అందుకు అలా దానివల్ల కొంత పబ్లిష్ అయింది. మేమైతే వ్యక్తిగతంగా పేపర్లో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం, ఇప్పుడు TV99 ద్వారా నేను ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు నేను అందరికీ పరిచయం అవ్వడానికి ఇది ఒక నాకు మంచి అవకాశం. ఎందుకంటే నేను అంత పబ్లిష్ అయిపోయి అందరికీ కనబడేటట్టుగా నాకు ఆలోచన లేదు. నిజానికి నేను చేయాలి, పనే కనబడాలి, నేను అంత కనబడాలని నాకు ఆలోచన లేదు. ఇది ఫస్ట్ టైం నేను ఈ రీతిగా మీకు టీవీలో మీకు చెప్తున్నాను. అంటే ఫేమ్ కోసం కాకపోయినా మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి ఆర్ఫనేజ్కి, అంటే మనం పబ్లిష్ చేసి తీరాలి కదా నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా. కానీ ఇప్పుడు జస్ట్ డయల్ ద్వారా ఒకటి నేను పెట్టాను, అంటే లాస్ట్ ఇయర్లో దాన్ని పెట్టడం వల్ల అందరూ కూడా జస్ట్ డయల్ ఈరోజు వాడుతున్నారు కాబట్టి మాకు చాలా వరకు ఇలా ఉన్నాయి, యూజ్డ్ క్లోత్స్ ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి అన్నది మాకు అయింది. దానివల్ల మేము అలా కలెక్ట్ చేసుకోవటం మాకు అడ్వాంటేజ్ అయ్యింది. అంటే మీడియా వైజ్ అంటే ఈ రీతిగా అయితే ఇది ఫస్ట్ టైం. మామూలుగా అయితే సోషల్ నెట్వర్క్ ప్రకారంగా JSM ఆర్ఫన్ హోమ్ అనే ఒక ఆర్ఫన్ హోమ్ది వీళ్ళది ఉంది, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి.
jesussavesministries.org అనేది వెబ్సైట్ ఉంది. ఇంకా యూట్యూబ్లో వీళ్ళ కొరియోగ్రఫీస్ కానీ వీళ్ళ డెమో వాళ్ళది ఉంది. సో అంటే పర్టికులర్గా ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు, ఈ మధ్య కాలంలో వీటిని మేము అప్డేట్ చేయగలిగాం. అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆర్ఫనేజ్లో? మీరు కొంచెం కష్టమైన ఎంతో ఇష్టంగా ఇది స్టార్ట్ చేశారు, ఈ పిల్లలతో కలిసి ఉండడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను వాళ్ళని డాడీ అని నన్ను పిలిస్తే నేను చాలా సంతోషిస్తాను. నాకు పెళ్ళి కాకముందే నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను నిజంగానే పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారన్నంత భావన నాకు కలిగింది. సో తల్లిదండ్రులుగా మేము ఉండాలి, మా ఫ్యామిలీ ఉండాలి. సార్ అని పిలిస్తే నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఏదో కింద వాళ్ళు మనం పెద్దవాళ్ళం అనేది నాకు ఇష్టం లేదు. వాళ్ళ డాడీ మమ్మీ అనే పిలవాలి, చిన్న మమ్మీ పెద్ద మమ్మీ అనాలి అందరినీ. సో అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. రేపు 2000 మంది కాదు, ఎంతమంది వచ్చినా ఒక కుటుంబంగా వాళ్ళందరూ మాతో కలిసి ఉండాలి అనేది నా భావన. అలాగే నేను పెంచాలని నా ఆలోచన. అంటే మీరు ఇప్పుడు వీళ్ళ బర్త్డేస్ కానీ అలాంటి స్పెషల్ అకేషన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారా? తప్పనిసరిగా వాళ్ళ బర్త్డే రోజు తప్పనిసరిగా పిల్లలందరూ చాలా చాలా హ్యాపీ. ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ చేయటం, ఒక్కొక్కసారి ఎవరైనా బర్త్డేస్ ఉంటే మాకు చెప్పండి, మేము ఆ రోజు కేక్ డొనేట్ చేస్తామని కొంతమంది అడగటం, కొంతమందికి పంపించాం వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, కొంతమంది వాళ్ళకి న్యూ డ్రెస్ తేవటం. ఒకవేళ ఎవరు తేకపోయినా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒకరికి కొత్త డ్రెస్ వేసి బర్త్డే చేసి వేరే వాళ్ళకి వేయకపోతే కష్టం, అది కుదరదు. కాబట్టి మేము అలాంటి అంటే మా బర్త్డే గ్రాండ్గా చేశారు, మా జరగలేదని వేరే వాళ్ళు అనుకోకుండా పిల్లలు మేము ఖచ్చితంగా మినిమం మేము ఏం చేయగలమో ప్రతిసారి వాళ్ళ బర్త్డేకి మేము అలా న్యాయం చేస్తాం. కేక్ కానీ వాళ్ళకి న్యూ డ్రెస్ కానీ కంప్లీట్ ఎవరిని ఇస్తే ఓకే, లేకపోతే మేమే తీసుకొచ్చి వేస్తాం. ఇప్పుడు జేఎస్ఎంలోని కేర్ టేకర్ మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు రాణి అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2008 నుంచి హాస్టల్ స్టార్ట్ చేసామండి. మీరు అప్పటి నుంచి ఉంటున్నారా? లేదండి, మేము ఇంకా 9 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నామండి. 9 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీకు ఎలా ఉంటుంది పిల్లలతో ఇలా ఉండడం? పిల్లలతోటి మాకు చాలా హ్యాపీ అండి. అంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని మా మమ్మీ డాడీ ఏది మమ్మీ డాడీ అనే పిలుస్తారు, వాళ్ళు కూడా మేము మంచిగా చూసుకుంటున్నామండి. అంటే వాళ్ళు ఎప్పుడు గోల చేయలేదా మరి అసలు మా మమ్మీ డాడీ ఎక్కడుంటారు, మా చుట్టాలు ఎక్కడుంటారు ఏంటి అని? అలాగేం అడగరండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఇంకా మేమే మమ్మీ డాడీ అని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వస్తారు, సాయంత్రం వచ్చాక హోంవర్క్ చేసుకుంటారు, తర్వాత ప్రేయర్ జరుగుతుంది, ప్రేయర్ అయిన తర్వాత ఇంకా డిన్నర్. స్కూల్ లేదండి, ఇక్కడ దగ్గరలోనే ఉంది, నడిచి వెళ్తారండి లైన్గా. మేము కూడా వెళ్తాము, స్కూల్కి తీసుకెళ్తాము. టీచర్స్ 3 ఉంటారండి, నేను కూడా యూకేజీ అలా తీసుకుంటాను, మా కోడళ్ళు కూడా సబ్జెక్టులు తీసుకుంటారు. మొత్తం 6 ట్యూషన్స్, సాయంత్రం ట్యూషన్స్ అండి. ఇంకా కొంతమంది ఇష్టమైన వాళ్ళు వచ్చి సండేస్ వచ్చి ట్యూషన్ చెప్తారు పిల్లలకి. మధ్యాహ్నం లంచ్ పంపిస్తామండి పిల్లలకి స్కూల్ దగ్గరికి. హై స్కూల్ వాళ్ళు ఏమో బాక్సులు పట్టుకుని వెళ్తారు. చిన్నపిల్లలకి మాత్రం లంచ్ పట్టుకుని వెళ్తాం, మేమే బాక్సులు తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం. బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, ప్రేయర్, తర్వాత బ్రేక్ఫాస్ట్, స్కూల్కి సిద్ధపడి వాళ్ళు స్కూల్కి వెళ్తారు. జాయిలాండ్ స్కూల్ దగ్గరే అండి, నడిచి వెళ్తారు. వాళ్ళని కూడా మేము కేర్ తీసుకొని స్కూల్ దాకా వదిలిపెట్టేసి వస్తామండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? మొత్తానికి ఇంతమంది పిల్లలతో కలిసి మీరు ఉంటున్నారు, వాళ్ళ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు మా సొంత పిల్లల్లాగా మేము చూసుకుంటాం. బట్టి మాకు కూడా వాళ్ళదే ఎఫెక్షన్, ఇంకా వాళ్ళకి మా ఎఫెక్షన్ ఉంటుంది, మేము వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటాం. అంటే ఇక్కడ వంట అదంతా మీరే చేస్తారు? వంట అది మేమే చేస్తున్నామండి. వంట చేయటం, పిల్లలకు వడ్డించటం అలాంటివన్నీ మేమే సొంత పిల్లల్లాగా ఒక కుటుంబంలాగా మేము చేస్తున్నాం కాబట్టి అదే అట్మాస్ఫియర్లో పిల్లలు కూడా హ్యాపీ అవుతున్నారు.
వాళ్ళకి వంట చేయటం, ఏదైనా పార్టీలు అయినా సరే మేమే చేస్తున్నాం. అంటే వాళ్ళ బర్త్డేస్ అలాంటి బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తామండి. బర్త్డేస్ కూడా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి మాత్రం ఒక డ్రెస్ కొని తప్పకుండా సాయంత్రం కేక్ తెప్పించి సెలబ్రేట్ చేస్తాం. అంటే అంతా మా ఫ్యామిలీ అంతా దీనికే మేము అంకితం అయిపోయి ఉన్నాము. రాత్రులు పడుకోవటం కూడా గర్ల్స్ని మా దగ్గర పడుకుంటాం, మా ఇంట్లో పడుకోబెట్టుకుంటాం. బాయ్స్ కూడా ఇక్కడ ఉంటారు. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా వీళ్ళకి చూసుకుంటాం. ఇప్పుడు ఈ ఆఫర్లో ఉన్న పిల్లలతో మాట్లాడదాం. నీ పేరేంటి? నాగార్జున. నాగార్జున. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? జాయ్లాండ్ స్కూల్. జాయ్లాండ్ స్కూల్. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? 6 years అయింది. 6 years అయింది. ఎవరు తీసుకొచ్చారు? మా అమ్మమ్మ తీసుకొచ్చింది. మరి మమ్మీ డాడీ? మా మమ్మీ డాడీ ఎయిడ్స్ వచ్చి చనిపోయాక కొన్ని రోజులు మా అమ్మమ్మ మంచిగానే చూసుకున్నాక మళ్ళీ ముసలాం అయిపోయిందని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను ఇక్కడ బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారక్క. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. నీ పేరేంటి? జోష్న. ఏ స్కూల్? జాయ్లాండ్. జాయ్లాండ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th class. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? 7 years. ఎవరు తీసుకొచ్చారు? పాస్టర్ ద్వారా వచ్చినాను ఇక్కడికి. ఒక పాస్టర్ అంకుల్ ద్వారా వచ్చినాను. మరి మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? నాకు డాడీ లేడు, మా మమ్మీ ఉంది. మా మమ్మీ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. మా మమ్మీ వదిలేసి వెళ్ళిపోయారా? ఇక్కడ నేను బాగా చూసుకుంటున్నారా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారక్క. పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. ఓకే. నీ పేరేంటి? ఫ్రాంక్లిన్ అక్క. ఏం చదువుతున్నావు? 7th class చదువుతాను. ఏ స్కూల్? జాయ్లాండ్ స్కూల్. జాయ్లాండ్ స్కూలా? వీళ్ళందరితో బాగా ఆడుకుంటావా నువ్వు? ఆడుకుంటాను. బాగా చూసుకుంటున్నారా నిన్ను? చూసుకుంటున్నారు అక్క. పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా అక్క. ఓకే. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడికి మా మమ్మీ తీసుకొచ్చింది అక్క. మరి డాడీ? డాడీ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు అక్క. తర్వాత మా మమ్మీ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది అక్క. జాయిన్ చేసి 3 years అయిపోయినాక మా మమ్మీ కూడా చనిపోయింది అక్క. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. అంటే ఇప్పుడు పిల్లలు చూసుకుంటే కొంతమంది ఒక ఏజ్కి వచ్చాక మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఏం జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి మా మమ్మీ మా డాడీ ఏరి అని మిమ్మల్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? నేను ఏం చేస్తానంటే వాళ్ళకు మెయిన్ వాళ్ళకున్న బంధువులతో వాళ్ళకు రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలని కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక జైల్లో ఉండి వీళ్ళు ఇక్కడే ఉండిపోయి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఏ ఊరో తెలియక వాళ్ళ బంధువులు ఎవరో తెలియకపోతే ప్రాబ్లం. కాబట్టి నేను ప్రతి సంవత్సరం కూడా వాళ్ళతో ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ దాదాపు 8 మంది రిలేటివ్స్ డీటెయిల్స్ నేను తీసుకుంటాను. తీసుకొని వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేసి ఇలా ఈ డేస్లో హాలిడేస్ ఉంటాయి, మీరు వచ్చి తీసుకెళ్ళండి, మీ దగ్గర పెట్టుకోండి, లేకపోతే పరిచయం చేయండి, ఒక 2-3 days చూసుకోగలరు, లేకపోతే 10 days చూసుకుంటారు, చూసుకొని వాళ్ళ తీసుకురండి, వాళ్ళకి తెలియాలి ఫ్యూచర్లో మా బంధువులు ఇది అని తెలియాలి, లేకపోతే నిజంగానే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆర్ఫన్స్ అయిపోతారు వాళ్ళు అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. అలాగే ప్రతి సంవత్సరం నేను పంపిస్తాను ఆ రిలేషన్షిప్ డెవలప్ చేసే విషయంలో. నిజంగా తల్లిదండ్రులు లేరు ఇంకెవరు అంటే కొన్నిసార్లు తీసుకొని వెళ్ళటానికి కూడా వాళ్ళు బటన్గా ఫీల్ అవుతారు, మేము తీసుకెళ్ళాలా, ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బ్రతకడం కష్టమైన రోజులు ఇవి, మళ్ళీ వాళ్ళు ఎవరినో కన్న వాళ్ళని తీసుకొచ్చి చూసుకోవాలా, అందుకు కొంతమంది రెస్పాండ్ కూడా కారు. ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా చూసుకోవడం అని చెప్పి ఏదన్నా మీకు ప్రాబ్లం చూసుకోలేరంటే కూడా తీసుకొచ్చేయండి అని మేము చెప్పి పంపిస్తాం.
అలాగే హాలిడేస్లో కొంతమంది వెళ్ళినా కొంతమంది ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళ కోసం మనం గోల్కొండ లేకపోతే చార్మినార్ దగ్గరికి, మ్యూజియం దగ్గరికి వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ చేస్తాం. వాళ్ళకి ప్రొజెక్టర్ పెట్టి మూవీస్ పెట్టడం, వాళ్ళు అంటే కార్టూన్స్ కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సమ్మర్లో. సో ఫైనల్గా మీరు ఈ జేఎస్ఎం ఆర్ఫనేజ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా సరే మనకు కలిగిన దానిలో నుండి ఎప్పుడు కూడా లేని వాళ్ళకి సహాయం చేయాలి. అలా మనమందరం ఇలా సహాయం చేసే వాళ్ళందరూ కూడా ఒకటవుతే మాత్రం మన చుట్టూ ఉన్న సొసైటీని తప్పనిసరిగా మారుస్తాం. అందులో నేనెంత చేయగలను, నువ్వెంత చేయగలవు కాదు, మనం చేయగలిగింది అందరూ చేస్తే మాత్రం కంప్లీట్గా మన రాష్ట్రం, మన దేశంలో గొప్ప మార్పు తీసుకొస్తాం. అది నా నుండి ప్రారంభం అవ్వాలనుకున్నాను, అది నేను ప్రారంభించాను. ఇంకా చేయగలిగిన వాళ్ళందరూ చేస్తే చాలా తప్పనిసరిగా అనేక మంది అనాథలకు ఇది మేలు జరుగుతుంది. నీ పేరేంటి? శ్రావణియా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీయా, నర్సరీయా? ఎల్కేజీయా. నీ పేరేంటి? నువ్వేం చదువుతున్నావు? నర్సరీయా, ఎల్కేజీయా? నీ పేరేంటి? అర్జున్. ఏం చదువుతున్నావు? ఎల్కేజీయా. తెలుసుకున్నాం కదా జేఎస్ఎం ఆర్ఫన్ హోమ్ విశేషాలు. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి. నారా లోకేష్ ఎక్కడా పాల్గొనడం లేదు. కొన్ని సర్వేలు చేయిస్తున్నాడు పార్టీ తరఫున. ఆ సర్వేల వివరాలను మాత్రమే మీటింగ్లో నారా లోకేష్ అందజేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలాంటి తప్పు